భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజైన మంగళవారం స్థానిక గంగన్నమ్మపేటలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కటారి వాసుదేవ నాయుడు, తెనాలి 3 పట్టణాల అధ్యక్షులు చైతన్య, దేవరాజు, సందీప్ రాజు, రూరల్ మండల అధ్యక్షులు నందకిషోర్, యార్డ్ డైరెక్టర్ యోగానంద కిషోర్, జనార్దన్, శంకర్, అనిల్, జ్ఞాన కళావతి, శ్రీనివాస్, హనుమంతరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారికి నివాళులర్పిస్తూ ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూసే విధంగా ఆ రోజుల్లోనే అత్యంత బహుళమైన విద్యా విధానం కలిగిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంతేకాదు భారతదేశంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ దేశంలో ఉన్న మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు వారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. ఆయన యొక్క నిర్ణయాలతో ఈ దేశం యొక్క ప్రగతికి చాలా మార్పు చెందడం, అందరికీ సమాన హక్కులు కల్పించడం జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన ఒకే నిర్ణయం తీసుకున్నాను, చదివించు. చదువు లేకపోతే సమాజంలో అభివృద్ధి ఉండదనే భావంతో ప్రతి ఒక్కరు కూడా చదవాలి లేదా చదివించాలన్న ధ్యాసను కలగాలన్న సదుద్దేశంతో తెనాలి నియోజకవర్గం కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరపడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ బీజేపీ నాయకులు అందరికీ అంబేద్కర్ గారి తరఫున జై భీములు.